అలాగే ఇప్పటివరకు మీరు పార్ట్ 1 చూడకపోయింటే ఫస్ట్ పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు సరిగ్గా అర్థమవుతుంది. అలాగే పోకీమాన్ వరల్డ్ హిస్టరీ పార్ట్ 3 కూడా మీకు పెట్టగానే నోట్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ లాస్ట్ పార్ట్లో మనం చూసినట్లయితే మియూ అప్పుడప్పుడే పోకీమాన్ వరల్డ్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాటి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. మియూ ఎప్పుడు ఎక్కువ ఎన్విరాన్మెంట్లో తిరిగేది. అది వెళ్ళిన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మియూ తన రూపాన్ని మార్చేసుకునేది. అలాగా కొత్త కొత్త పోకీమాన్స్ ఎవాల్వ్ అయ్యేవి. అందుకని మియూలు కూడా తగ్గిపోతూ వచ్చేవి. కొంతమంది ఏమంటారంటే మియూని లేక్ గార్డియన్స్ క్రియేట్ చేశాయి అంటారు. వాటి గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. అలాగా పోకీమాన్ వరల్డ్ ప్రశాంతంగా అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడే పోకీమాన్ వరల్డ్లో ఐస్ ఏజ్ స్టార్ట్ అయింది. అప్పుడే పోకీమాన్స్ మరియు మనుషులు ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. ఐస్ ఏజ్ పీరియడ్లో మ్యాముస్వైమ్ ఇలాంటి కొత్త కొత్త పోకీమాన్స్ ఎవాల్వ్ అయ్యేవి. అలాగే కొంతమంది ఏమంటారంటే అన్నోన్ వల్లే మనుషులకి భాష వచ్చిందని చెప్తారు. అదే టైంలో ఇద్దరు బ్రదర్స్ కలిసి యునోవా రీజియన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు యునోవా రీజియన్ని క్రియేట్ చేయడానికి ఒక డ్రాగన్ పోకీమాన్ హెల్ప్ తీసుకుంటారు. ఆ డ్రాగన్ టైప్ పోకీమాన్ పేరు మనకి మెన్షన్ చేయలేదు. అప్పుడు ఆ ఇద్దరు బ్రదర్స్ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి వాళ్ళ తప్పు అర్థమవుతుంది. అప్పుడు ఆ డ్రాగన్ టైప్ పోకీమాన్ 2 ఫామ్స్గా విడిపోతుంది. వాటి పేర్లే జెక్రామ్ అండ్ రెష్రామ్. ఆ ఇద్దరు బ్రదర్స్ మళ్ళీ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇలాగే ఫైట్ చేస్తుంటే యునోవా రీజియన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగా వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని ఆ వార్ని ఆపేస్తారు. అదే టైంలో కాలోస్ రీజియన్లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అది ఎంత పెద్ద ఎక్స్ప్లోషన్ అంటే నార్మల్ స్టోన్స్ మెగా స్టోన్స్ లాగా మారిపోతాయి. హోయన్ రీజియన్లో మీటిరాయిడ్స్ పడడం స్టార్ట్ అవుతాయి. అప్పుడే అక్కడ ఉండే న్యాచురల్ ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. గ్రౌడోన్ మరియు క్యాలగ్రేట్కి న్యాచురల్ ఎనర్జీ అవసరమవుతుంది. అందుకే అవి రెండు మళ్ళీ వాటి ప్రైమల్ ఫామ్స్లోకి వచ్చేస్తాయి. అవి రెండు మళ్ళీ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు అక్కడ ఉండే ప్రజలు రెక్వెజాని రమ్మని ప్రేయర్ చేస్తారు. అప్పుడే అక్కడికి రెక్వెజా వస్తుంది. కానీ ఈసారి రెక్వెజా తన మెగా ఫామ్లో వస్తుంది, ఏదైతే ఆర్సియస్ తనకి ఇచ్చిందో. అప్పుడు రెక్వెజా ఆ రెండింటి మధ్య వార్ని మళ్ళీ ఆపేస్తుంది. సో ఈ వీడియో ఇంతే గాయస్. దీని తర్వాత పాటలో మనం హోహో అండ్ లుగియా గురించి తెలుసుకుందాం. అలాగే మ్యూటూని ఎవరు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు దీని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే దీని తర్వాత పార్ట్ మీకు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్